మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ మా తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి. సో మీ వీడియోస్ చూస్తున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు 1 year నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో లాస్ట్ ఇయర్ ఐ థింక్ సో ఇదే టైంలో మీతో జర్నీ స్టార్ట్ చేసినట్టు నాకు బాగా గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గ్రాఫ్ చూసుకుంటే, టు బీ ఫ్రాంక్ హానెస్ట్గా చెప్తున్నాను, నేను చాలా చాలా నేర్చుకున్నాను. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీరు నా సర్కిల్లో చూసుకున్నా, లేకపోతే ఇక్కడున్న మా టీంతో మాట్లాడినా, మీరు చెప్పిన విషయాలు నేను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. నువ్వు విజయ మేడం ఇలా అన్నారు, ఇలా కోపాన్ని తగ్గించుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే కన్విన్స్ అవుతారు, ఇట్లాంటివి ఎన్నో బోలెడు విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే చాలామంది కపుల్స్ ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. విజయ పెద్దన గారు చెప్తే చాలా బాగుంటుంది అని పర్సనల్గా మా ఫ్యామిలీలో షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా 2021 ఎలాగో వెళ్ళిపోతుంది, 22కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, ఎవరైతే 18-20 years ఉంటారో ఆ పిల్లలకి, టీనేజ్ పిల్లలకి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి, జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పిల్లలకి కానివ్వండి, చాలా హోప్స్ ఉంటాయి, కోరికలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, డ్రీమ్స్లో ఎక్కువగా బతుకుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ అసలు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఈ 2022 ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? సో మీ సైడ్ నుంచి సజెషన్స్ కానీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఉషా. అలాగే నువ్వు చాలా ఏంటది ముందు చాలా స్వీట్గా పొగిడావు, అందుకు కూడా థ్యాంక్స్. చెప్పా కదా, పొగట్టక పడిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారని. సో అట్లాగే అంటే జనరల్గా న్యూ ఇయర్లో అంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేది నేను పెద్దగా నమ్మను. అంటే ఏదో న్యూ ఇయర్లో ఇప్పటి నుంచి అది చేద్దాం, ఇది మానేద్దాం, ఇలా ఉందాం, అలా ఉందాం అనుకుంటారు. కానీ 4 రోజుల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటారు. బట్ ఊరికి అంటే అసలు మామూలుగా ఎప్పుడైనా సరే ఒక ఉన్న స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి, అది చదువులో కానీ, కెరీర్లో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, అసలు ఆలోచన విధానం పరంగా కానీ ఏదైనా సరే ఒక మెట్టు ఎక్కాలంటే మాత్రం కొన్నిటిని ఆచరించగలిగితే అది మంచిది. అది న్యూ ఇయర్ అనే కాదు, బట్ మనం న్యూ ఇయర్ సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని టిప్స్ చెప్తాను. అంటే ఏంటి, జీవితంలో ఏదన్నా సాధించాలన్నా, ఎదగాలన్నా, మెచ్యూర్గా ఆలోచించాలన్నా కొన్ని టిప్స్ చెప్తాను. స్టూడెంట్స్కి అనే కాదు, ఇవి నిజం చెప్పాలంటే అందరికీ పనికొస్తాయి, ఎవరికైనా పర్లేదు. సో మనం ఇచ్చేది న్యూ ఇయర్ సందర్భంగా ఎవరికైనా ఉపయోగపడేలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ అసలు నేనేం చెప్తానంటే, మీరు మీలా ఉండండి, బీ యువర్ సెల్ఫ్. అంటే ఏదో మనలాగా కాకుండా మనం ఉండాలి అంటే చాలా కష్టపడి మన మీద మనం ప్రెషర్ పెట్టుకుని ఏదో నటించినట్టుగానో, లేకపోతే మనది కానీ ఇదిలో ఉన్నట్టుగానో అనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో చిన్న ఉదాహరణ నేనే చెప్తాను. నాకు జనరల్గా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం సింపుల్ జ్యువెలరీ పెట్టుకోవటం ఇష్టం. సరే, పలానా దగ్గరికి అందరూ పెద్దగా పెట్టుకుని వస్తారు అని రెడీ అయ్యి ఏదన్నా ఒకటి పెద్దది పెట్టుకుని వెళ్ళినా నేను దాన్ని ఎంజాయ్ చేయలేను. అంటే నేను కాదు అది, నీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పాలనుకున్నా. నువ్వు నీలానే ఉండు. అక్కడికి ఎవరో వస్తారనో, వాళ్ళందరూ పెట్టుకొస్తారనో నేను పెట్టుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఆ తర్వాత 1-2 ఎక్స్పీరియన్స్లు అయ్యి నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి, అది అందరూ బాగుందన్నా సరే, బట్ నేను క్యారీ చేయలేకపోతున్నాను, ఇది నేను కాదు అని తెలుసుకున్న తర్వాత నేను నాలా ఉంటే అది మనకు హాయిగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో డ్రెస్సింగ్ కానీ, బిహేవియర్ కానీ ఏదైనా సరే నీకేది కంఫర్టబుల్, నీ మనస్తత్వం ఎలాంటిది, నువ్వు ఎలా హాయిగా ఉండగలవు అన్న దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి నీ ఇది మార్చుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. అదొకటి. ఇంకోటి, ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు చక్కగా ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడండి, కళ్ళల్లో చూస్తూ. అప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి మనకి కాన్ఫిడెన్స్ ఉన్నట్టు, అట్లాగే అవతల వాళ్ళు చెప్పేది మనం శ్రద్ధగా వింటున్నట్టు, ఇట్లాంటివి వాళ్ళకి మనం ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాం. అట్లాగే మనల్ని నమ్మొచ్చు. అంటే ఎటో చూస్తూ మాట్లాడుతున్నారు అంటే మనం చెప్పే విషయం అంటే ఆనెస్ట్గా లేనట్టు. సూటిగా చూస్తూ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడగలిగితే మనం చెప్పే విషయం మీద మనకు పట్టుంది, మనల్ని నమ్మొచ్చు అని అవతల వాళ్ళకి మనం భరోసా ఇస్తున్నట్టు. సో అదొకటి. ఎప్పుడైనా సరే ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చక్కగా ఫర్మ్గా ఇవ్వండి.
సో అగైన్ ఇది కూడా అంతే, నువ్వు చాలా నిజాయితీ పరుడివి, నీ దగ్గర ఎక్కడ ఏమి నువ్వు దాయట్లేదు వాళ్ళ నుంచి అనేది సూచిస్తుంది ఆ ఫ్రెండ్లీనెస్. అట్లాగే దానిలో ఫర్మ్ హ్యాండ్ షేక్. అలాగే ఎప్పుడూ కూడా విజయవంతంగా పనిని పూర్తి చేయడానికి ట్రై చేయండి, ఏ పని మొదలుపెట్టినా సరే. అలా అని ఆ విజయవంతం అనేది ఆర్గ్యుమెంట్స్లోనో రిలేషన్షిప్స్లో అంటే భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి ఆ ఆర్గ్యుమెంట్ విన్ అవ్వాలనేది కాదు ఇక్కడ నేను చెప్పేది. ఆర్గ్యుమెంట్ మనం ఓడిపోవచ్చు రిలేషన్షిప్ విన్ అవ్వటం కోసం. సో మొదలుపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేయటానికి ఏవేమైతే అవసరం అవుతాయో అందులో ఎందులోనూ మనం వెనకడుగు వేయకూడదు, ఏ ప్రయత్నాన్ని ఆపకూడదు. అదొకటి. అట్లాగే చిన్నపిల్లలతో గనక ఆడుకోండి, అప్పుడప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీలో కూడా ఒక పసివాడు ఉన్నాడు, పసితనం ఉంది అనేలాగా చక్కగా దాన్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి వాళ్ళతో ఓడిపోండి. చిన్నపిల్లలతో ఆడినప్పుడు మనం ఓడిపోవాలి. సో అప్పుడు వాళ్ళకి ఆత్మవిశ్వాసం, అంటే మనం గెలవగలం అనేది వాళ్ళు చూడండి, నువ్వు ఓడిపోయావు నాన్న, నువ్వు ఓడిపోయావు అక్క అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వెలుగు కోసం మనం ఓడిపోవచ్చు అనమాట, అవతల వ్యక్తి సంతోషం కోసం. అట్లాగే మామూలుగా చూసుకుంటే ఏంటంటే ఎప్పుడూ కూడా నీ యొక్క యాటిట్యూడ్, నీ దృక్పథాన్ని నీకే అంటే నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అవతల వాళ్ళ అభిప్రాయాలను బట్టి నువ్వు ఎటంటే అటు మారిపోవటము, అట్లా ఒక నిలకడలేని తనం అనేది నీ యొక్క పర్సనాలిటీలో ఉండకూడదు. ఎప్పుడూ కూడా నీ వ్యక్తిత్వాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి, ఎట్లాంటి వ్యక్తిత్వం ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి అనేది. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే వేరు, అంటే సందర్భానికి తగినట్టుగా ఉండటం వేరు, బట్ ఒక ఖచ్చితమైన పాయింట్, నువ్వు ఒక నిలబడే ప్రిన్సిపల్స్ వేరు. అవి నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ఎవరో చెప్పటం కాదు. అలా అని సందర్భానికి తగినట్టుగా చక్కగా ఎక్కడ ఉండాల్సిన విధంగా అక్కడ ఉండటం, అట్లా అది వేరు. అలా కూడా ఉండాలి. సో ఇక్కడ మనం ఏది చెప్పినా ఎక్స్ట్రీమ్స్ కాదనమాట, ఒకటి దృష్టిలో పెట్టుకుని చెప్తాం. అలాగే ఎప్పుడూ కూడా మనం అవతల వ్యక్తిని కించపరచ అవసరం లేదు. అంటే మనం ఏదో పెద్ద గొప్పాళ్ళమో తోపులో అని, అంటే మనం తోపు అనుకోవటంలో తప్పు లేదు, నేను మాత్రమే తోపు అనుకుంటే అక్కడ తేడా వస్తుంది. అందరూ తోపులే, ఎవరి పరిధిలో, ఎవరి జీవన విధానంలో, ఎవరి జీవితంలో, ఎవరి జీవితానికి వాళ్ళే హీరో. అర్థమైందా? సో ఎవరిని తక్కువ చేయాల్సిన పని లేదు, ఒక వ్యంగ్యమైన మాటలు మాట్లాడాల్సిన పని లేదు, చులకన చేయాల్సిన పని లేదు. అట్లాగే ఎంత చిన్న పని చేసే వాళ్ళనైనా, ఎంత చిన్న జాబ్ చేసే వాళ్ళనైనా మనం రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. ఎందుకంటే అది మన సంస్కారాన్ని సూచిస్తుంది ఒకటి. ఇంకొకటి, లోకంలో నేరాలు ఘోరాలు ఇలాంటివి తప్పితే ఏ చిన్న పని చేసుకుని బ్రతికేవాడికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది అనేది మనం గమనించాలి. అంటే ఇప్పుడు మనకేదో డబ్బో లేకపోతే ఆస్తో ఎక్కువగా ఉందనో, లేకపోతే మన జాబ్ పెద్దదనో చిన్న జాబులు చేసే వాళ్ళని మనం కించపరచాల్సిన అవసరం లేదు. అట్లాగే ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్కి మనం గౌరవాన్ని ఇవ్వగలగాలి. అలాగే ఎప్పుడూ కూడా ఎక్కడ మనం ఉంటే కూడా అక్కడ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మన పని మనం చేసుకుంటూ అవతల వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది లేకుండా మన పనిలో మనం నిబద్ధత పాటిస్తూ, అట్లాగే మనం ఒక దగ్గర ఉన్నాము అంటే, అక్కడ వెళ్ళాము అంటే ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి ఒక చిరునవ్వు రావాలి పెదాల మీద మనం ఆ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు. అంతే తప్పితే అబ్బా ఇప్పుడు ఈవిడ వచ్చిందా అనో, లేకపోతే అబ్బా వీడు వచ్చాడా ఇక అనో అనిపించేలాగా మనం ఉండకూడదు. అలాగే జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనుకున్నప్పుడు దానికి షార్ట్ కట్స్ వెతుక్కోకూడదు ఎవ్వరూ కూడా. దానికి ఏదైతే మొత్తం చెయ్యాలో అన్నీ మనం చేసి ప్రయత్నించాలి. ఇన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించకపోతే కూడా కుంగిపోకుండా మనం అవసరమైతే మన లైన్ మార్చుకోగలగాలి. అవసరమైతే మనం ఎక్కడ తప్పులు చేసామో తెలుసుకొని మళ్ళా ముందుకెళ్ళగలగాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. అలాగే నీతి నిజాయితీలు ఇవన్నీ అంటే వదిలేసి సంపాదించేది ఏది కూడా మనకి నిలబడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే జీవితం వేరు, జీవితాన్ని ఆస్వాదించటం వేరు, జీవితంలో పరుగులు పెట్టడం వేరు.
అంటే ఏంటి, పెద్ద బంగ్లా, పెద్ద కారు, పెద్ద పడవ లాంటి కారు, ఇలాంటివి పెద్ద పెద్ద నగలు ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారనుకోవటం తప్పు. ఎందుకంటే సౌకర్యం వేరు, సంతోషం వేరు. అర్థమైందా? సౌకర్యంగా సుఖంగా ఉంటుందేమో కానీ వాళ్ళ జీవితం, సంతోషం అనేది మాత్రం ఎవరికైనా అందుబాటులోనే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే సంతోషం అనేది ఆబ్జెక్ట్స్లో లేదు, వస్తువుల్లో లేదు, మనుషుల నుంచి తీసుకోవటంలో లేదు, మనలోనే ఉంది. అది ఇస్తేనే రెట్టింపు అవుతుంది సంతోషం పంచుకుంటే అనేది తెలుసుకోగలగాలి. ఆ వస్తువుల్లో వెతుక్కోవటం సంతోషాన్ని, లేదంటే అవతల వాళ్ళు ఏదో చేస్తేనే మనకు సంతోషం, వాళ్ళు మనకేదో పెడితేనే సంతోషం అనే కాన్సెప్ట్లో ఎప్పుడు ఉన్నా నీకు ఆ సంతోషం టెంపరీగా ఉంటుంది తప్పితే పర్మనెంట్గా ఉండదు. సంతోషం నువ్వు చూస్ చేసుకుంటున్నావు, నీ చాయిస్. సంతోషం అనేది నీలోనే ఉంది, నువ్వే దానికి 10 మంది ఇవ్వగలవు అన్నప్పుడు అది వేరు. అంటే నువ్వు సంపాదించటం వేరు, నీ సంతోషం వేరు. ఈ రెండిటికి నువ్వు తేడా తెలుసుకోగలిగిన రోజున సంపాదనే సంతోషాన్ని ఇస్తుందనే ఒక దురభిప్రాయంలోంచి బయటపడతారు. సో అలాగే మనుషులకు విలువ ఇవ్వండి, స్నేహానికి విలువ ఇవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. జీవితాన్ని ఆస్వాదించటానికి డబ్బుకి సంబంధం లేదనేది ఎప్పుడైతే తెలుసుకుంటారో చాలామంది ప్రశాంతంగా ఉంటారు, స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. సో ఈ న్యూ ఇయర్లో 2022లో డబ్బు సంపాదనకి సంతోషంగా ఉండటానికి సంబంధం లేదు. అలా అని డబ్బు సంపాదించడం తప్పని ఎవరూ చెప్పరు, కానీ నీ సంతోషాన్ని కోల్పోతూ చెయ్యొద్దు ఏ పని కూడా. సో అల్టిమేట్గా ఏంటంటే రాత్రి దిండు మీద తల పెట్టుకోగానే నీకు నిద్ర పడుతుందా లేదా అనేది చూసుకోవాలి నువ్వు. వాడు అదృష్టవంతుడు, వాడు చీకు చింత లేని బ్రతుకు వాడిది. వాడు ఎక్కడన్నా పడుకోనివ్వండి, 5 స్టార్ హోటల్లో పడుకోనివ్వండి, పెద్ద ప్యాలెస్లో పడుకోనివ్వండి, చిన్న గుడిసెలో పడుకోనివ్వండి, రోడ్డు మీద పడుకోనివ్వండి, వాడు పడుకోగానే వాడికి ప్రశాంతంగా నిద్ర పడితే వాడి పరిధిలో వాడు ఆనందంగా సంతోషంగా ఉన్నట్టే లెక్క. నిద్రలేని రాత్రులు ఎవరికైతే ఉంటాయో, భయంగా ఎవరైతే బ్రతుకుతారో, అలాంటిది లేకుండా చూసుకుంటారు ఈ సంవత్సరం ఎవరైతే ఉన్నారో, లేదా ముందుకు వెళ్ళేవాళ్ళు అని చెప్పి నేను చెప్తున్నాను ఈ సంవత్సరం. సో సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండండి, జీవితంలో అనుకున్నది సాధించండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్, చాలా బాగా చెప్పారు. నో వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.